ఇక 22న ఇంటర్ ఫలితాలు ఫస్ట్ సెకండ్ ఇయర్ రిజల్ట్స్ ఒకేసారి. ఈ నెల 22న ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల ఫలితాలు రిలీజ్ కానున్నాయి. ఫస్ట్ ఇయర్తో పాటు సెకండ్ ఇయర్ రిజల్ట్ను ఒకేసారి ప్రకటించనున్నాయి. ఈ మేరకు శనివారం ఇంటర్ బోర్డులో జరిగిన సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. విద్యాశాఖ మంత్రిగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనలో ఉండడంతో ఫలితాలను విద్యాశాఖకు మళ్ళీ మంత్రినే, విద్యాశాఖ మంత్రి ఈయనే, మున్సిపల్ శాఖ మంత్రి ఈయనే, కార్మిక శాఖ మంత్రి ఈయనే, ఎస్సీ డెవలప్మెంట్ ఆయనే, హోమ్ మినిస్టర్ ఆయన్నే. ఏం బతుకులు ఇవి బీసీల బతుకులు. మే 31 కల్లా డీసీసీ చీఫ్ల నియామకం. ఇక పెట్టుర్రి ఓ 10 మంది టీసీసీ చీఫ్లను డీసీసీ చీఫ్ల పెడితే ఇక వాళ్ళు మందిని జమ చేసుడు, లారీలు ఎక్కించుడు, జిందాబాదులు కొట్టుడు, ఇక దీనికి సరిపోతారు. ఇక ఆ 2000 మందికి నోటీసులు ఇస్తారా? 2000 మందికి వస్తావమ్మా. అలా చేయకపోతే కొందరినే టార్గెట్ చేసినట్టు భావించాల్సి వస్తుంది. కంచగచ్చిబౌలి మార్ఫింగ్ ఫోటో వివాదంలో స్మితా సబర్వాల్ మరో ట్వీటు, పోలీసులు ఇచ్చిన నోటీసులకు వివరణ. కంచగచ్చిబౌలి భూముల వివాదంలో సీనియర్ ఐఏఎస్ టూరిజం ప్రిన్సిపల్ సెక్రటరీ స్మితా సబర్వాల్ వెనక్కి తగ్గడం లేదు. ఈ భూములకు సంబంధించి మార్ఫింగ్ ఫోటోను ఎక్స్లో షేర్ చేయడంపై పోలీసులు నోటీసులు ఇవ్వగా వాటికి ఆమె శనివారం వివరణ ఇచ్చారు. అయితే ఆ వెంటనే ఎక్స్లో మరో పోస్ట్ పెట్టారు. చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా గచ్చిబౌలి పోలీసులకు పూర్తిగా సహకరించారు, కానీ ఆ ఫోటోను నాతో పాటు 2000 మంది రీపోస్ట్ చేశారు. మరి వారందరిపైన ఇలాంటి చర్యలే తీసుకుంటున్నారా? ఒకవేళ అలా చేయకపోతే ఈ వ్యవహారంలో కొందరిని మాత్రమే టార్గెట్ చేసినట్టు భావించాల్సి వస్తుంది. ఇది సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధం, చట్టం ముందు సమానత్వాన్ని ఉల్లంఘించినట్టే అని అందులో పేర్కొన్నారు. తాజెడ్డ కోతి వనమంతా చేర్చినట్టుగా నన్ను ఒక్కదానేనా 200 మందికి ఇచ్చేయరు, 2000 మందికి ఇచ్చేయరు. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.